సింగరేణి కాలరీస్లో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. ఇది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇది ఏదో ఊరు పేరు లేని పత్రికలో వచ్చిన వార్త కాదు. సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగిన న్యూస్, ఫేక్ న్యూస్ కాదు. ఏకంగా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖలో సింగరేణి కాలనీస్లో 40 లక్షల టన్నుల బొగ్గుకు లెక్క తెలియడం లేదు, విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. దీనిపైన వెంటనే బీఆర్ఎస్ కూడా తీవ్రంగా స్పందించింది, న్యాయ విచారణ జరపాలి అని. దీంతో ఇప్పుడు సింగరేణి కాలనీస్లో 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది? 1 టన్ను కాదు, 2 టన్నులు కాదు, ఏకంగా 40 లక్షల టన్నులు. 40 లక్షల టన్నులకు ఇప్పుడు దేశీయ మార్కెట్లో 1600 కోట్లు, 1600 crore దాని వాల్యూ. సో బొగ్గు గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే మేము బొగ్గు గనులు ఉన్న బెల్లంపల్లిలో 20 ఏళ్ళు ఉన్నాను. నేను బొగ్గు గనులు ఉన్న మందమరిలో 10వ తరగతి వరకు 10th క్లాస్ వరకు చదువుకున్నాను. బొగ్గు గనుల ప్రాంతంలో పుట్టి పెరిగాను కనుక బొగ్గు విలువ చాలా ఎక్కువ తెలుసు. సింగరేణి కాలనీస్ హై స్కూల్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. సో అందువల్ల ఇన్ని లక్షల టన్నుల బొగ్గు ఎట్లా మాయమవుతుంది అనేది ఇప్పటికి ఎవరికి అంతుపట్టిన అంశం. సో ఏమై ఉంటుంది? దీనికి ఒక ఆసక్తికరమైన ఎక్స్ప్లెనేషన్. ఫిన్ షార్ట్స్ అని ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎకనామిక్స్ మేడ్ సింపుల్ వెబ్సైట్, ఇది చదవండి. నేను కింద లింక్ కూడా ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. చాలా కాంప్లెక్స్ ఎకనామిక్ టాపిక్స్ని కూడా చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో సరళలో చెప్తూ ఉంటారు. ఐ థింక్ ఏ మస్ట్ రీడ్ సైట్. సో దీంట్లో ఈ సింగరేణి కాలనీస్ ఇలా ఏమై ఉంటుంది అనేది కొంత వివరణ ఇచ్చారు. ఏమై ఉండవచ్చు అంటే, మొదటిది ఫస్ట్ ఆస్పెక్టు, కోల్ అనేది ఐరన్ స్టీల్తో పోల్చలేం, లేదా షిప్లలో వచ్చే కంటైనర్లతో పోల్చలేం. స్టీల్ అంటే నువ్వు ఆ స్టీల్ పడేస్తే అంతే ఉంటుంది, కదలదు మెదలదు. కంటైనర్లు ఉంటే ఆ లెక్క అలాగే ఉంటుంది, 1000 కంటైనర్లు, 1,00,000 కంటైనర్లు అంటే. కానీ కోల్ ఇచ్చేవరకు ఏమవుతుందంటే దాని బరువు మారుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోతుంది. మాయిశ్చర్ పోతే ఆటోమేటిక్గా బరువు తగ్గుతుంది. మీకు ఉల్లిగడ్డ మీరు ఎప్పుడైనా మార్కెట్లో కొన్నారో చూడండి, పచ్చి ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డ వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాస్త ఎండితే మీకు అదే కిలోకు ఎక్కువ వస్తాయి. సో అలాగే కోల్లో తేమ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది, కోల్లో డస్ట్ ఉంటుంది. ఒక గాలి వస్తే ఆ డస్ట్ అంతా కొట్టుకపోయి దాని బరువు తగ్గిపోతుంది. సో మీకు ఆటోమేటిక్గా డస్ట్తో కలిపి లెక్క ఉంటుంది. ఇప్పుడు మీరు పచ్చి పల్లెకాయ కొన్నారనుకోండి, మీకు బరువు తూకేటప్పుడు ఆ మట్టి కూడా ఉంటుంది దానికి, డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళి తీసిన ఫ్రెష్ పచ్చి పల్లెకాయ. అదే ఎండిన పల్లెకాయకి ఆ ప్రాబ్లం ఉండదు. సో నీకు మెజర్ చేసేటప్పుడు ఆ మట్టి కూడా బరువులో కలిసిపోతుంది. రేపు ఇంటికి వచ్చాక దాన్ని నువ్వు నీళ్ళలో కాసేపు ఉంచితే ఆ మట్టి అంతా పోయి కిలోకి ఇన్నే వచ్చాయి. ఆ పల్లికాయ వేరుశనక్కాయ అనుకుంటాం మనం. అలాగే బొగ్గులో మాయిస్తరు వెళ్ళిపోతుంది. ఇలా మాయిస్తరు డ్రై కావచ్చు, తేమ పోవచ్చు, ఇలా రకరకాల రీజన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కోల్ అనేది అన్నీ ఒకే రకంగా ఉండదు, దాంట్లో యాష్ కంటెంట్ ఉంటుంది. కొంత కోళ్ళు ఎక్కువ, దాని వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. దాని కలోరిఫిక్ వాల్యూ అంటారు, అంటే ఎంత బర్న్ చేస్తే ఎంత ఎనర్జీ ఉత్పన్నం అవుతుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. సో అందువల్ల మీకు ఈ కోల్ వాల్యూలో మార్పు వస్తుంటుంది, ముఖ్యంగా వెయిట్లో మార్పు వస్తూ ఉంటుంది. ఇది మొదటి రీజన్ అయి ఉండాలి. అంటే నువ్వు ఒక పచ్చి వేరుశనక్కాయ ఎండిపెట్టినాక వెయిట్ ఆటోమేటిక్గా తగ్గినట్టు, అప్పుడున్న మట్టి పోయి అందులోకి తేమ పోయి బరువు తగ్గిపోయినట్లు, బహుశా బొగ్గుది కూడా ఒక రోజులో కాకపోయినా కొన్ని ఏళ్లలో ఇంత చేంజ్ రావచ్చు. కానీ అనుమానం ఏంటంటే, ఇంత చేంజ్ వస్తుందా? 40 లక్షల టన్నులు చేంజ్ అవుతుందా? అని ఎంత తేమ డ్రై అయినా, ఎంత డస్ట్ కొట్టుకపోయినా అనే అనుమానం వస్తుంది. బట్ ఒక పాసిబిలిటీ ఉంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలాగే ఉంటే. ఎందుకంటే కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఇస్తుంది సింగరేణి కనుక. అంత మ్యాసివ్ స్కేల్లో ఉన్నప్పుడు ఒక 1% తేడా వచ్చినా కూడా అది లక్షల్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, కోల్ ఎలా మెజర్ చేస్తారు? ఇప్పుడు కొన్ని లక్షల టన్నుల కోల్ను మంచి హాయిగా వేయింగ్ మిషన్లో పెట్టి పాత పేపర్ మెజర్ చేసినట్లు కూరగాయలు మెజర్ చేయలేరు కదా. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, సర్వేల పద్ధతులు, డెన్సిటీని బట్టి పద్ధతి,
ఇలా రకరకాల పద్ధతులు దాన్ని మెజర్ చేస్తారు. అందువల్ల ఈ మెజర్మెంట్ ఎర్రర్ కూడా ఉండవచ్చు. ఒక పాసిబిలిటీ. మొదటిదేమో నేను చెప్పిందంటే సిస్టమ్స్ లాసెస్ అంటారు. సిస్టమ్ లాసెస్ అని. ఒక సింగరేణే కాదు, అన్ని కోల్ మైన్స్‌లో ప్రపంచంలో ఎక్కడ కోల్ మైన్ ఉన్నా ఈ మాయిశ్చరు, డస్టు ఇలాంటి వాటిని అన్నిటిని కలిపితే సిస్టమ్ లాసెస్ అంటారు. ఈ రెండవ పాసిబిలిటీ ఏంటంటే మెజర్మెంట్ లాస్. అంటే అన్ని లక్షల టన్నులను మెజర్ చేసేటప్పుడు దాని డెన్సిటీని బట్టి, దాని సర్వేలను బట్టి, ఎందుకంటే పెద్ద ఓపెన్ ఎయిర్‌లో పోసి ఉంటుంది. వేల లక్షల కుప్పలు ఉంటుంది. సో దాన్ని ఎలా మెజర్ చేస్తారన్న బరువు వెయింగ్ మిషన్‌లో పెట్టలేరు కదా! సో దానివల్ల కూడా మీకు ప్రొడక్షన్ ఎంతయింది అన్నది చూసి అక్కడ ఇతర రకాల మెజర్మెంట్ల ద్వారా అంచనా వేస్తారు. ఆ అంచనా వేసినప్పుడు నిజంగానే అది అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద వెయింగ్ మిషన్స్ ఉంటాయి. లారీలో వచ్చి ఆ మొదలు ఎంప్టీ లారీ ఉంటుంది. ఆ వెయిట్ చూస్తారు. తర్వాత లారీ లోడ్ అయ్యి వచ్చి దానిపైన నిలబడుతుంది. అప్పుడు ఆ వెయిట్ చూస్తారు. అలా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు మార్కెటింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ అయితే ఉంటుంది. దానికి తేడా రావచ్చు. అందుకే దాన్ని మెజర్మెంట్ లాసెస్ అంటారు. ఇది రెండో పాసిబిలిటీ. కానీ మూడో పాసిబిలిటీ ఏంటి? మూడో పాసిబిలిటీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో కూడా ఒక సింగరేణి కాదు, బీహార్ వరకు కూడా ఈ కోల్ ప్రాసెస్లో ఆపరేషనల్స్లో చాలా మిస్మేనేజ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అందులో పబ్లిక్ సెక్టార్లో ఇంకా అకౌంటబిలిటీ తక్కువ ఉంటుంది. ప్రైవేట్లోనన్నా మాకు కూడా తెలుసు. మేము చిన్నప్పుడు ఇంట్లో బొగ్గుపోయే వాడేవాళ్ళం. మేము ఎక్కడ సింగరేణి కాలేజీలో కొనుక్కొచ్చేవాళ్ళం ఆ బొగ్గును. ఇది మాకు కావాల్సిన బొగ్గు ఎంత ఒక చాలా తక్కువ క్వాంటిటీ కదా ఒక పొయ్యిలో వేసేది. అంటే ఈ బొగ్గు పెళ్ళలు ఆడ బయట పడి ఉంటే రాత్రిపూట పోయి ఎవరెవరు వేసుకొచ్చి దాన్ని ఎత్తి మీద పెట్టుకొని బొగ్గు తీసుకొచ్చి అమ్మేవారు. ఇది బెల్లంపల్లి అంతటా మందమరి ప్రాంతంలో అంతటా ఇలాగే బొగ్గు అమ్మేవాళ్ళు. సో ఆ బొగ్గును ఆ మేరకట్ల హ్యూమన్ థెఫ్ట్ అంటారు. సో అదేం పెద్ద చిన్న క్వాంటిటీ కనుక ఎవరు పట్టించుకునేవారే కాదు. కానీ పెద్ద మొత్తంలో కూడా కోల్ మైనింగ్ మాఫియా ఉండొచ్చు. మన దగ్గర లేదు సింగరేణిలో, కానీ మీకు బీహార్ ఇలాంటి స్టేట్స్లో అయితే, జార్ఖండ్ ఈ స్టేట్లో అయితే మైనింగ్ మాఫియా చాలా ఎక్కువ. సో భారీ ఎత్తున కోల్ ప్రొడక్షన్ అయినా లేనట్టు చూపెట్టేస్తారు. అక్రమంగా ఆ బొగ్గును రవాణా చేస్తారు. సో మీకు బొగ్గే కాదు, మీకు ఐరన్ ఓర్ మైనింగు, చాలా మైనింగ్లో ఈ మాఫియా ఆపరేషన్స్ ఉంటాయి. సో అదేమైనా జరిగిందా? సింగరేణిలో అలాంటి చరిత్ర లేదు, మైనింగ్ మాఫియా చరిత్ర. ఎందుకంటే కానీ అనుమానం ఎత్తే అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. మన దగ్గర తెలంగాణలో బీహార్ లాంటి పరిస్థితులు లేవు కదా, మాఫియా ఉన్న పరిస్థితులు లేదు కనుక వేల టన్నులు లక్షల టన్నులు అదృశ్యం చేసి మాయం చేసి అంత కెపాసిటీ ఉన్న వారు కూడా లేరు. కానీ ఈ ఆపరేషన్స్లో అనేక మంది కాంట్రాక్టర్స్ ఉంటారు, ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు. చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్ కనుక ఎక్కడో ఒక చోట కొంత అవినీతి జరగచ్చు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగిందనుకోండి, 20 ఏళ్ళు 10 ఏళ్ళు లెక్కలు సరిగా చూసుకోలేదనుకోండి, అది తడిసి మోపడి కావచ్చు. కానీ మన దగ్గర అవకాశం తక్కువ. ఇప్పుడు 4వ అవకాశం ఏమంటున్నారంటే ఇది కాదు, మేనేజ్మెంటే కావాలని ఎక్కువ ప్రొడక్షన్ అయినట్టు రాసుకున్నారు అని. ఎందుకు రాసుకున్నారు? మేనేజ్మెంట్లకు టార్గెట్లు ఉంటాయి, ప్రభుత్వాలు ఇచ్చే టార్గెట్ ఉంటుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క జాయింట్ వెంచర్. సో అధికారంలో ఉన్న అధికారులు ఉంటారు. ఇప్పుడు ఆ చైర్మన్ అండ్ ఎండి కింది వాళ్ళకు టార్గెట్ ఇస్తారు. ఆ సి అండ్ ఎండి కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. తాను వెళ్ళిపోయే లోపల ప్రొడక్షన్ పెంచాను అని చెప్పి గవర్నమెంట్ చెప్పుకోవాలి. సో ఆ సి అండ్ ఎండి కింద ఒత్తిడి వేస్తాడు, ఈసారి ఇంత ప్రొడక్షన్ కావాల్సిందే అని. అక్కడేమో అనేక కారణాలు ఇస్తే ప్రొడక్షన్ కాదు. అందువల్ల ప్రొడక్షన్ అయినట్టు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, మరి అది రేపు ఇబ్బంది కాదా అంటే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రొడక్షన్ పెరిగిందనుకోండి, దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు. ఇది ప్రొడక్షన్ను కొన్నిసార్లు ఎగ్జాగరేట్ చేసి, కొన్నిసార్లు దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి ఓవరాల్గా మాత్రం ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఈ గ్యాప్ రావచ్చు. ఫిజికల్ ఇన్వెంటరీకి ఆన్ పేపర్ ఉన్నదానికి బుక్ కీపింగ్కు ఉండవచ్చు. సో ఇప్పుడు మీకు పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా జరుగుతాయి చూడండి, లాభాలు రాకపోయినా రాసినట్టు వచ్చినట్టు చూపెట్టుకుంటారు. నమ్మకం ఏంటంటే తర్వాత వచ్చే లాభాలతో అడ్జస్ట్ చేస్తారని. ఆ లాభాలే రానప్పుడు
అది సత్యం కుంభకోణంలాగా బయటకు వస్తుంది. సో అందువల్ల ఇక్కడ కూడా సింగరేణి అధికారులకు కూడా కాస్త ప్రభుత్వం దగ్గర మెప్పు పొందడానికో, పై అధికారుల దగ్గర మెప్పు పొందడానికో కాస్త ఎక్కువ ప్రొడక్షన్ ఆన్ పేపర్ రాయవచ్చు. ఆడ ఫిజికల్గా ప్రొడక్షన్ లేదు. ఈలోగా ఈ 40 లక్షల టన్నుల గ్యాప్ బయటకు వచ్చింది. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ సైకిల్లో దాన్ని కలుపుకునేవారు, ప్రొడక్షన్ చూపెట్టుకునేవారు. ఎందుకంటే ప్రొడక్షన్లో వొలటాలిటీ ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉంటుంది. మీకు ఉదాహరణకు 10 లక్షల టన్నులు ప్రొడక్షన్ టార్గెట్ 9 అయిందనుకోండి, 10 అయినట్టు చూపెట్టుకుంటారు. నెక్స్ట్ ఇయర్ 11 కావచ్చు, అప్పుడు 10 రాస్తారు. సో ఓవరాల్గా 9 + 11 20, దాన్ని 9 అప్పుడు 10 చేసి 11 అప్పుడు 10 చేస్తే కూడా 10 + 10 20. ఇలా బుక్ కీపింగ్ మేనేజ్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. కారణాలు ఏదైనా 40 లక్షల టన్నుల బొగ్గు అయితే సింగరేణి లాంటి చోట అదృశ్యం అవడం అంత సులభం కాదు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి లేఖ రాయడంతో ఇదో పెద్ద సమస్య వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు కారణాలు ఏంటి మనం చెప్పలేం. కానీ డెఫినెట్గా విచారణ జరిపించాలి. కానీ ఈలోగా ఇది ఒక గుణపాఠం నేర్పుతుంది, కోల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అని. ఇక్కడే చైనా, ఇండోనేషియా లాంటి దేశాల అనుభవాలు కీలకం. ఇండోనేషియా అలాగే చైనా లాస్ట్ డికేడ్లో ఈ ఇల్లీగల్ మైనింగ్ను నివారించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. సింగరేణి కాలరీస్ కూడా ఆ చర్యలు ఒక లెసన్గా ఉపయోగపడతాయి. మన దేశంలో ఇండస్ట్రీ అంచనాల ప్రకారం 70% ఆఫ్ మైనింగ్ డిస్పాచెస్ ఇప్పటికీ కూడా ఆన్ పేపర్ మాన్యువల్గా జరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇవి ఇంటర్ కనెక్టెడ్ ఉండవు కనుక నీకు మేనేజ్మెంటు, మానిటరింగు చాలా డిఫికల్ట్ అయ్యి ఏదైనా గల్లంత అయినా కూడా చాలా రోజుల దాకా బయటకు రాదు. ఇప్పుడు అదే ఇండోనేషియాలో ఏం చేశారు, వాళ్ళు చాలా సింపుల్ పని చేశారు. పెద్ద టెక్నాలజీ కూడా కాదు. ప్రొడక్షన్ పర్మిట్స్, మొదలు ప్రొడక్షన్ ఉంటుంది, దానికి ప్రొడక్షన్ రికార్డ్స్ ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయాలి, ప్రొడక్షన్ నుంచి దాన్ని ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ ఇస్తారు. ఒక్కొక్కరికి కాంట్రాక్టర్కు ట్రాన్స్పోర్ట్ పర్మిట్ ఇస్తారు. తర్వాత దాన్ని తీసుకొచ్చి స్టాక్ యార్డ్లో స్టాక్ పెడతారు, ఇన్వెంటరీలో ఎంత ఉంది అని. తర్వాత సేల్స్ అండ్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఎవరికి అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారని. ఈ 4 లెవెల్స్లో కూడా అంటే ప్రొడక్షన్ రికార్డ్స్, ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్, స్టాక్ యార్డ్ ఇన్వెంటరీ అండ్ ఆల్సో ఫైనల్గా సేల్స్, అది ఎక్స్పోర్ట్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, దాని డాక్యుమెంటేషన్. ఈ 4 కూడా రికార్డ్స్ డిజిటైజ్ చేస్తారు. అందువల్ల నీకు ఒక టన్ను ప్రొడక్షన్ అయింది అంటే అది ఖచ్చితంగా ఆ టన్ను ట్రాన్స్పోర్ట్ పర్మిట్లో కనబడాలి, అది ఇన్వెంటరీలో కనబడాలి, మళ్ళీ అమ్మినప్పుడు కనబడాలి. ఎక్కడో చోట కనబడకపోతే వెంటనే పట్టుకుంటారు. ఇది ఇంత సింపుల్ డిజిటైజేషన్ మన దగ్గర కూడా చేయలేదు అన్నది మీడియాలో వస్తున్న కథనాలు. సో ఒకవేళ చేసి ఉండకపోతే ఇప్పటికైనా ఇది సింపుల్ మెథడ్ చేయాలి. ఇక చైనానైతే మోస్ట్ మోడర్న్, వారైతే ఏకంగా GPS టెక్నాలజీసు, జియో ట్యాగింగు, ప్రతి ట్రక్కును GPSతో కనెక్ట్ చేస్తారు. ఇదేం మన దగ్గర కూడా ఉంది ఈ టెక్నాలజీ, ఏం పెద్ద బ్రహ్మాండమైన టెక్నాలజీ కాదు, చేయాలి. అంటే ఎవ్రీ ట్రక్ లోడ్ ఆఫ్ కోల్ GPSతో లింక్ అయి ఉంటుంది. అందువల్ల అది ఎక్కడికి మూవ్మెంట్ అవుతుంది అనేది క్లియర్ లెక్క ఉంటుంది. తర్వాత మాన్యువల్గా మెజర్మెంట్ ఉండదు, అన్ని డ్రోన్లతో ఆటోమేటిక్ మెజర్మెంట్ ఉంటుంది. శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీని, ఆప్టికల్ ఇమేజింగ్ టెక్నాలజీని వాడుతుంటారు. లైడర్ టెక్నాలజీ అని, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టెక్నాలజీ అని. ఇప్పుడు రోబోట్స్ ఒక ఇల్లును వ్యాక్యూమ్ క్లీనింగ్ చేస్తూ ఉంటుంది, అందులో వాడతారు ఈ టెక్నాలజీని. అలాంటి టెక్నాలజీలను వాడి కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఎంటైర్ సప్లై చైన్, ఎంటైర్ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, స్టాకింగ్ అండ్ ఫైనల్లీ దాన్ని డిస్పోజ్ చేయడం, సేల్స్. ఇది ఎవ్రీథింగ్, ఎంటైర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు ఆ సేల్స్ వరకు కంప్లీట్లీ డిజిటైజ్ అయ్యి అల్ట్రా మోడర్న్ టెక్నాలజీస్తో మేనేజ్ అవుతుంటారు. అంటే ఒక రూమ్లో కూర్చొని ఒక మేనేజర్ కంప్లీట్గా తన స్క్రీన్ పైన ఎవ్రీ కేజీ ఆఫ్ కోల్, టన్ను కాదు కిలో కోల్ కూడా ఎక్కడికి మారుతోంది, ఎటుపోతుంది అని తెలుసుకోగలడు. సో ఇలాంటివి చేయగలిగితే ఈ తలపు ఉండదు. అందువల్ల ఈ ఎపిసోడ్లో నిజంగానే బొగ్గు అదృశ్యమైందా అనేది విచారణలో తేలుతుంది. కానీ ఈ రకమైన అనుభవాలను ఇండోనేషియా, చైనా ఇచ్చిన అనుభవాలను కనుక మనం కూడా అమలు చేస్తే ఈ ప్రీషియస్ ఖనిజ నిక్షేపం అన్యాయంగా
వేరే వారి చేతుల్లోకి ఇల్లీగల్గా పోకుండా జాగ్రత్త పడవచ్చు.